వైసీపీలో పనిచేశారు మీరు, ఇక్కడ పినిపేశ్వరూపుతోనూ వాళ్ళ కుమార్తె ఒకవేళ ఇబ్బంది పడి ఉండొచ్చేమో, ఇలాంటి మీరు ఇబ్బంది కలిగా చేసేది తెలియదు, వాళ్ళ మీద మీకు కొద్దిగా కోపం ఉండడం కరెక్టే. కానీ వైసీపీలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు పార్టీలో? కలగలేదండి, ఆయన నిర్ణయాల వల్లే కదా ఇవన్నీ. ఓకేనా, ఆయన చేసిన ఇప్పుడు బీసీల గురించే తీసుకుందాం, 26 పథకాలు తీసి పడేసాడు ఆయన. నేను వ్యక్తిగతంగా మీకు జరిగిన అన్యాయం ఏంటి? ఎందుకంటే ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా. జగన్ వాస్తవం ఏమండి, ఈ రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ప్రకటించిన తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే నిర్ణయాలు అంటే ఇక్కడ అలరలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఒక కౌన్సిలింగ్ లాంటిది ఇవ్వాలా, లేకపోతే ఏం చేయాలనేది స్వయంగా ఆయన రావాలి. ఎందుకంటే కులాల మధ్య కుంపటి పెట్టి చలిమంట కాసుకుందాం అనేది అది రాంగ్ వెళ్ళి. అసలు మీకు చెప్పాను కదా ఇందాక, ఒకే చోట కేంద్రీకరించి కలెక్టర్ ఆఫీస్కి రావమంటాం ఎందుకు? అంతమంది ఇష్యూ ఉంది, అంతకుముందు ధర్నా చేశారు, ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో అక్కడ ఆర్జీలు ఇమ్మంటే పోయింది ఏముందండి. నేను అడిగేది వ్యక్తిగతంగా వాసంశెట్టి సుభాష్ గారికి జరిగిన నష్టం ఏంటి జగన్ గారి వల్ల? ఈరోజు జగన్ గారిని టార్గెట్ చేస్తూ మొన్న విషయంలో ఆయన ఏమన్నారు, పోలీసుల బట్టలు ఊడదీస్తారు, అది చాలా తప్పు. ఎందుకంటే పోలీసులను ఎవరు కూడా నిందించలేదు. ఏ ప్రభుత్వము ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి చెప్పినట్లు పని చేయాల్సిందే పోలీసులు. పాపం వాళ్ళని ఏం చేయలేము, ఎందుకంటే చేయకపోతే వాళ్ళకు విఆర్లు ఉంటాయి, పోస్టింగ్లు ఉండవు, జీతాలు లేక జీతభత్యాలు లేక వాళ్ళ వాళ్ళవి కూడా కుటుంబాలే కదా, వాళ్ళ కుటుంబాలు ఇబ్బందుల పాలు గురి చేస్తారు. నెల పుడితే జీతంతో ఉండేవాళ్ళు. ఏదేమైనా కూడా ఏ పార్టీ అధికారులు వాళ్ళు చేయాలి. కానీ గతంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా పోలీసులు వాళ్ళకు అనుకూలంగా పనిచేశారు. ఈరోజు మీరు వచ్చారు కాబట్టి మీకు అనుకూలంగా చేయాల్సిందే. వాళ్ళను గుడ్డలోడ తీస్తానని చెప్పడం తప్పే. వంశీ గారు మా వంశీ అందగాడు అందుకే వాళ్ళకు ఇష్టం లేదు అని మాట్లాడారు, అది ఆయన అభిప్రాయం. దాన్ని కూడా మీరు చాలా చిన్నదిగా చేసి గుడ్డలోడు తీసి అని అంటాడు. గుడ్డలోడు తీసి ఏం చూస్తాడు ఆయన అనేది. ఈ మగపిచ్చి ఏంటండి, మగవాళ్ళ అందం గురించి మాట్లాడతాడు. ఈ మగపిచ్చి ఏంటి, లండన్ మందులు వికటించాయేమో ఒకసారి చూపించండి అని మాట. లండన్ మందులు ఏంటి, ఇవన్నీ ఏంటి, అసలు ఇలా మాట్లాడడం కరెక్ట్ అంటారా? అంటే ఆయన మానసిక పరిస్థితి మీద మేధావులందరికి కూడా డౌట్ ఉంది, మీకు ఉండే ఉంటుంది, బయటికి చెప్పరు కానీ. లేదు అయితే ఆయన మాట్లాడి మాటలు ఏంటంటున్నాను, ఈయన అందగాడు అంటే అందంతో పనే ఉందండి రాజకీయంతో. అందగాడిని పక్క చేర్చుకుంటాడు, అందగాడిని అసూయ పట్టడం ఏంటండి ఆ మాటలేంటి. అలాగే మా తల్లిగారు ఒక విషయం చెప్తూ ఉంటారండి, ఎదురు చూసుకోరా అని. నాకేమో వాటి మీద కొన్ని ఎదురుల మీద నమ్మకం ఉండదు నాకు. నేను అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు కూడా ఎదురు చూసుకో అని చెప్పింది ఆవిడ. నేను ఎదురు చూసుకోకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి నల్లకండు వేసుకుని ఏదో బౌరిపిల్లి అంటారు కదా, ఆ టైప్లో ఎదురయ్యాడు నాకు. ఎదురైన తర్వాతే ఒకదాని మీద ఒకటి కాంట్రవర్సీల మీద వచ్చేసినాయి. ఆ తర్వాత ఏదో శివభక్తుని కాబట్టి ఏదో పూజలు చేసి పునస్కారాలు చేసి ఒళ్ళోంచి దృష్టి పెట్టి బయటపడ్డాం. అంటే ఆ రోజు వచ్చింది కూడా ఏంటి, సేవ్ డెమోక్రసీ అని వచ్చాడు ఆయన. 32 మంది కార్యకర్తలను చంపేసాడని వచ్చాడు ఆయన. ఏదో 32 పేర్లు చెప్పాయంటే బెబ్బెబ్బే అని ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేసి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అదే ఏదో ప్రూఫ్ పెట్టుకుని మాట్లాడాలి. అక్కడ వాగో తెలీదు, ఒక కాలువ తెలియదు, ఏమీ తెలియదు. ₹1 కోటి ప్రకటించేసాడు ఆయన విజయవాడ వరదలు. ఎక్కడ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు ₹1 కోటి? ఇవన్నీ జనాన్ని డైవర్ట్ పాలిటిక్స్ అండి. అసలు లండన్ మందులు ఏంటి, అసలు లండన్ మందులు వికటించాయమంటారు, లండన్ మందులు ఏంటివి? మరి ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంది కదా. ఓకే, మానసిక పరిస్థితి బాగుందా లేదా అనేది డాక్టర్లు చూసుకుంటారు, అది వేరే విషయం. లండన్ మందులు అంటున్నారు మీరు, లండన్ మందులు ఏంటివి? అంటే లండన్ వెళ్ళి వస్తున్నాడు కదా ఆయన, లండన్ అక్కడ పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి లండన్ వెళ్ళి వస్తారు. ఆ వంకతో ఈయనకున్న ఖాళీగా వాళ్ళే రావాలి, పిల్లలు వచ్చి తండ్రిని చూసుకుని వెళ్ళొచ్చు. ఈయన ఏంటంటే ఆ వంకతో వెళ్ళి అక్కడ లండన్లో వైద్యం చేయించుకుని వస్తున్నాడు అనేది జగమెరిగిన సార్. మీరు మహానుభావులండి. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా మాట్లాడుతున్నారు, సీనియర్ రాజకీయ నాయకుడు, ఒకసారి మంత్రిగా కూడా చెప్పి నాని గారిని కూడా మీరు రప్ప విషయంలో ఫ్లోలో అనుకుంటారు అనేశారు, అలా చెప్పారా? మళ్ళీ ఆ మాటల మీద స్టిక్ అయి ఉన్నాను. మామూలుగా అడ్డ అతను, ఎందుకంటే ఏం మాట్లాడతారు కదా సంబోధించచ్చా. ఇప్పుడు అతను ఏం మాట్లాడతాడో అతనికి అవగాహన ఉండదండి. బూతులు ఇప్పటికి కూడా బూతులు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. నమస్కారం సంస్కారం అది అతను తెలుసుకోవడం. ఇంకా లోకేష్ గాడ్ అంటాడు ఆయన, అతను ఏమనుకుంటున్నాడు అసలు, అతను పోటీ చేస్తే ఓడిపోతాడు 1,00,000 మెజార్టీతో అని కొడుకు చేత చేయించాడు. ఓపుకున్నా కొడుకు చేత చేయించాడు. కొడుకు 50,000తో ఓడిపోయాడు. అతనికేమో వాళ్ళ కొడుక్కి మరీ దారుణం, స్టేజ్ మీదకి వచ్చి పితపిక్షం అంటున్నాడు. ప్రతిపక్షానికి
ప్రతిపక్షానికి పితపిక్షం అన్నాడు. అతనికి అవగాహన లేదు. అతనేమో అతని గురించి మాట్లాడినప్పుడు కుర్రోడు రాజకీయం తెలియదని ఏం మాట్లాడతాడు. ఇంకా అతనికి అవగాహన లేని తనం. అంటే అవగాహన అంటే బూతులతోనే రాజకీయం చేద్దాం ఏదో అతని ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం, ఆయన ఇంటెన్షన్ ఏంటంటే అందరికీ తెలిసిందే. ఇలా తిట్టి ఇలా చేసి జైల్లోకి వెళ్ళి పార్టీ కోసం, వైఎస్ఆర్ పార్టీ కోసం నేను జైల్లోకి వెళ్ళాననే మార్కుల కోసం అతను చేస్తున్న పనులు. మళ్ళీ అలా అయితే ఆయన బెయిల్ కోసం ఎందుకు కడతారు? కోర్టు నుంచి చాలాసార్లు కేసులు నమోదు చేశారు. ఆయన బెయిల్ తెచ్చుకున్నారు కదా, కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. మరి కేసులు నమోదు అయినప్పుడు చాలా కేసులు అయినాయి కదా, బియ్యం విషయంలో అయితేనేమి ఇతర విషయంలో కేసులు నమోదు అయితే ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. అలా అయితే హ్యాపీగా జైలుకి వెళ్తాడు కదా. ఆయనకు అంత కసి కోరిక అతను తిట్టినందుకు వెళ్ళాలి. పార్టీ కోసం నేను పోరాడేసాను, వాళ్ళని తిట్టాను, లేకపోతే ఇచ్చేసాను, ఏదో కాంట్రవర్సీ మాట్లాడాను, నేను జైలుకి వెళ్ళి వచ్చాను అనేది ఒక చిన్న కేసులో వెళ్ళి వచ్చేద్దామని వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఇష్టం, చాలా ఇష్టం అతనికి. సో ఎందుకంటే మీరు చూసారు చాలా చోట్ల కూడా ఆ అసెంబ్లీలో కూడా పొగుడుతుంటే ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. ఎదరోళ్ళని తిట్టినా సరే ముసుముసు నవ్వులు. ఈయనకి చాలా ఇంట్రెస్ట్ అయ్యి పొగుడుతుంటే ఇంట్రెస్ట్, భజన చేయించుకోవడం ఇంట్రెస్ట్. సో ఆ భజన అంతా అతను చేసి లోపలికి వెళ్తే మార్కులు కొడతాం, ఏదో తెచ్చుకుందాం అనే నెపంతో పనిచేస్తున్నాడు. అతనికి ఇంకా ఒప్పుకున్నట్టుంది, వాగుతున్నాడు. కృష్ణా జిల్లా ఇన్ఛార్జి నేను అక్కడ. సో అక్కడ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కృష్ణా జిల్లాలో. సో ఒక్కసారిగా అతను మాట్లాడి మాటలో మాకు వచ్చు భాష, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. బూతులు తిట్టినా లేకపోతే అగ్రెసివ్గా మాట్లాడినా ఆయన ఒప్పుకోరు. అసలు అలాంటివి చెయ్యొద్దనే చెప్తారు. సో కంటిన్యూస్గా ఆయన కానీ చేతులు విడితే దానికి తక్క సమాధానాలు అందరూ ఇస్తాం. కానీ ఎందుకు పోనీ మీరు అలా అగ్రెసివ్గా మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు అని కంటిన్యూస్గా చెప్తాడు. అతను పిచ్చోడు. అతని గురించి అతను ఇచ్చే స్టేట్మెంట్లు కానీ అతను తిట్టి బూతులు ఇంకా అవగాహన అతనికి ఇంకా అవగాహన అంటాను, అతనికి ఇంకా బుద్ధి రాదు కూడా. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు భావి సీఎం అనేది అందరూ అంటున్నారు అనమాట. అంటే నారా లోకేష్ గారి వయస్సు రీత్యా ఆయన ఏజ్ గ్రూప్కి తగ్గట్టు వారిని కొంతమంది మంత్రివర్గంలో ఉండాలనే ఉద్దేశంతోనే మీలాంటి మిమ్మల్ని, రాంప్రసాద్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా చాలా కొండపల్లి శ్రీనివాస్ ఇలాంటి చిన్న వయసులోనే మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచినా కూడా మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారంటున్నారు. మరి ఒక లోకేష్ గారు ఎంతో ముందస్తు సూచనతోనో ముందస్తు ప్రణాళికతోనో మిమ్మల్ని అందరినీ మంత్రివర్గంలోకి తీసేలా చేశారు కదా. మరి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇలాగే కొనసాగి మంత్రి పేరు తెచ్చుకొని లోకేష్ గారు వెంట నడిచే ప్రయత్నం చేస్తారా? నేను బ్రతుకున్నంతకాలం కూడా లోకేష్ గారితోనే ప్రయాణం ఉంటుంది. ఎందుకంటే ఆయన నమ్మకంతో మాకు ఈ స్థానం కల్పించారు. సో ఆయన కూడా ఎంత అవగాహన అంటే అసలు ఆయన మాట్లాడుతున్నంతసేపు మీరు మీడియాను ఫేస్ చేయడం కూడా మీరు చూశారు. ఆఫ్ మైండ్ గళ్ళు ఏదో వాగేవారు ఆయన గురించి. మరి ఈ రోజున ఆయన అవగాహన కానీ ఏ శాఖ మీద అన్నా సరే కంటిన్యూస్గా మాట్లాడే విధానం కానీ, ఈ ఐటీ కంపెనీలు తీసుకుని వచ్చే ఈ పెట్టుబడులను తీసుకుని వచ్చే ప్రక్రియలో ఆయన చూపిస్తున్న చొరవ కానీ ఇవన్నీ ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంచండి, ఆయన నుంచి నేర్చుకోవాలంటే మనకి ఇంకో 15 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ లోకేష్ గారు అసలు వెంటనే ఎంత షార్ప్ అయ్యారంటే నిజంగా ఆయన కింద పనిచేయడం మా అదృష్టం, ఇద్దరి కింద పనిచేయడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూస్గా చెప్తున్నారు 30 years ఈ కలయిక ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన కూడా ఎక్కడ అవినీతి జరిగినా అక్కడ ఉక్కుపాదం మోపుతాం మీరు చూశారు. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే ఈ ఎన్డీఏ కూటమి, ఈ ముగ్గురు కలయిక కనీసం 30 years ఉండాలి. ఉంటేనే ఈ రాష్ట్రం మళ్ళీ మనం ఒక 15 years ఈ ప్రభుత్వం ఇలా ఉంటే భారతదేశంలో ఫస్ట్ రాష్ట్రంగా, డెవలప్డ్ రాష్ట్రంగా మనది ఉంటుంది అనేది దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. మీ నియోజకవర్గంలోనే ద్రాక్షారామం ఉండేది? అవునండి, దక్షిణ కాశీ. దక్షిణ కాశీ. మరి దక్షిణ కాశీగా పేరొందిన ద్రాక్షారామం అలా అభివృద్ధి కోసం మంత్రిగా మీరు ఏం చేయబోతున్నారు? అసలు ఆల్రెడీ ఆ కోనేరు అనేది వాటర్ అది బయటికి వెళ్ళటం జరగట్లేదండి. ఆ కోనేరు బయటికి వెళ్ళాలంటే సుమారు 4 కోట్లు దాంట్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా లాస్ట్ 5 years వదిలేయటం వల్ల కొద్ది అక్కడ వాటర్ సమస్య కానీ ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. అన్ని షార్ట్అవుట్ చేసాం. అవినీతి భయంకరంగా జరిగింది అందులో. అవినీతిని షార్ట్అవుట్ చేయడానికి మేము వెంటనే విజిలెన్స్ వాళ్ళకి అప్పచెప్పటం, అందులో ఒక ఈఓ సస్పెండ్ అవటం, 4 ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ అయ్యారు. అంటే నేను గెలిచిన 2 నెలలు 3 నెలలు విజిలెన్స్ వాళ్ళకి ఆధారాలతో సైతం దొరకటం.
వాళ్ళు సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది. అక్కడ శుద్ధి చేసాం, అవినీతి వాళ్ళందరినీ బయటికి పంపించి శుద్ధి చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 4 కోట్లు ఏదైతే ఉందో సిఎస్ఆర్ ఫండ్, ఒక పరమ భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కోరితే నేను ఎట్టి పరిస్థితుల్లో నా అదృష్టం కింద భావిస్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో సిఎస్ఆర్ ఫండ్స్తో నేను డెవలప్ చేస్తానంటాం. సిజిఎస్ ఫండ్ ఉంది, 1 కోటి రూపాయలు గవర్నమెంట్ నుంచి, అది ఇవన్నీ ఖర్చు పెట్టి సుమారు 5-6 కోట్లతో ఆ గుడి డెవలప్ చేయడం జరుగుతుంది.